హాయ్ హలో అండి అందరికీ. ఇది లాంగ్ ఫ్రాక్ బాడీ లెంత్ అండి. లాంగ్ ఫ్రాక్ మొత్తం లెంత్ వచ్చేసి 41 ఇంచెస్ అండి. ఇది అనేది పైనుంచి నడుము వరకు బాడీ పార్ట్ అండి. ఇది వచ్చేసి మొత్తము చెస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచెస్. 34 ఇంచెస్ అంటే నాలుగు మడతల మీద ఉంది కదండి బ్లౌజ్ పీస్ అనేది. కాబట్టి మనము 8.5 పెట్టుకోవాలి. 34 ఇంచెస్కి 8.5 పెట్టుకొని 2 ఇంచెస్ అనేది స్టిచ్చింగ్కి కుట్లలకు పెట్టుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసి 2 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 2.5 ఉంది. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కుట్లలోకి అంటే 3 ఇంచెస్ పెట్టుకోవాలి. చంక డీప్ వచ్చేసి 6.5. 34 ఇంచెస్కి 6.5 అయితే 6.5 అయితే చంక డీప్ అనేది సరిపోతుందండి. చంక డీప్ అనేది జస్ట్ స్ట్రైట్గా ఒక లైన్ వేయండి. వేసిన తర్వాత మళ్ళీ అదేది మన బ్లౌజ్ లూజ్ అండి. అది వచ్చేసి స్టిచ్చింగ్కి 2 ఇంచెస్ అనేది స్టిచ్చింగ్కి అంటే టక్స్కి వచ్చేసి 1/2 ఇంచు, కుట్లలోకి వచ్చేసి 1.5 ఇంచు. ఇది 1/2 ఇంచు లోతు తీసుకొని చంక డీప్ అనేది తీసుకోవాలండి. బాడీ పొడవు వచ్చేసి మొత్తం 13 ఇంచెస్ అండి. 13 ఇంచెస్కి పైన 1/2 ఇంచు, కింద 1/2 ఇంచు స్టిచ్చింగ్కి. మొత్తం కుట్లలోకి షోల్డర్ దగ్గర 1/2 ఇంచు, కింద నడుం దగ్గర 1/2 ఇంచు, మొత్తం 1/2 ఇంచు. మొత్తం బాడీ పొడవు వచ్చేసి 13 ఇంచెస్. 13 ఇంచెస్ అంటే పైన 1/2 ఇంచు, కింద 1/2 ఇంచు కదండి. మొత్తం 13.5 పెట్టుకోవాలి. మార్క్ చేసుకోవాలి బాడీ లెంత్ అనేది. అలా మార్క్ చేసుకోవాలండి బాడీ లెంత్ అనేది. తర్వాత నెక్ అండి. నెక్ వచ్చేసి 5 ఇంచెస్ ఉందండి పొడవు. 34 ఇంచెస్కి నెక్ అనేది 5 ఇంచెస్ డీప్ అనేది, నెక్ డీప్ అనేది చిన్నగా పెట్టమన్నారు. 5 ఇంచెస్. ఫ్రంట్ నెక్ అనేది అలా డీప్ అనేది రౌండ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ కూడా సేమ్ పెట్టమన్నారండి రౌండ్. కాబట్టి ఫ్రంట్ బ్యాక్ అనేది మొత్తం నేను రౌండ్ నెక్కే తీసుకున్నాను. మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో నెక్ దగ్గర అక్కడ అనేది ఒక టక్స్ పెట్టుకోవాలి. అది ఎలా ఉందో అలా కట్ చేసుకోండి. బాడీ పార్ట్ అనేది కటింగ్ అయిపోయింది. ఇది వచ్చేసి శారీ అండి, ఓల్డ్ శారీ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టమని చెప్పారు నాకు. కాబట్టి ఇది అనేది ఓల్డ్ శారీకి పళ్ళు క్లాత్ ఉంటుంది కదండి. పళ్ళు క్లాత్ అనేది బాడీకి అయితే ఇచ్చాను నేను. కొంగు పార్ట్ అనేది బాడీ కటింగ్ చేశాను. లాంగ్ ఫ్రాక్ బాడీ పార్ట్. ఫస్ట్ కట్ చేసిన లైనింగ్ పీస్ ఉంది కదా, లైనింగ్ పీస్ అనేది మనం తీసుకున్న పళ్ళు పాటు ఉంది కదా, పళ్ళు పాటు మీద అనేది 4 మడతల మీద లైనింగ్ పెట్టేసి కట్ చేసుకోవాలి. అంటే 1/2 ఇంచు ఎక్స్ట్రా అనేది ఉంచేసుకొని క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. నెక్ దగ్గర అనేది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకోవచ్చు. తర్వాత ఇది వచ్చి శారీ అండి. మొత్తము శారీ అనేది మన ఇష్టం అండి. అది అంటే కొంతమంది ఏమంటారు, కుచ్చు ఎక్కువ కావాలంటారు, కుచ్చు తక్కువ కావాలంటారు. కుచ్చు ఎక్కువ కావాలి, ఫిల్స్ అనేవి ఎక్కువ కావాలి, మాకు శారీ మొత్తం ఫిల్స్ పెట్టాలి అనుకునే వాళ్ళు శారీ మొత్తం పెట్టుకోవచ్చు ఫిల్స్. లేదు తక్కువ ఫిల్స్ కావాలంటే 3 మీటర్స్ 4 మీటర్స్ పెట్టేసుకోవచ్చు. లేదంటే శారీ 5 మీటర్స్ ఉంటుంది కాబట్టి 5 మీటర్స్ మొత్తం లెంత్ మొత్తం కుచ్చు పెట్టేసుకోవచ్చు మనము. లాంగ్ ఫ్రాక్ అనేది 41 ఇంచెస్ కదండి. 41 ఇంచెస్లో
13 ఇంచెస్ అనేది బాడీ పొడవు అనేది కట్ చేసుకున్నాను కదా. తర్వాత 28 ఇంచెస్ అనేది నడుం దగ్గర నుంచి కింది భాగం వరకు, మన పాదాల భాగం వరకు 28 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. 28 ఇంచెస్ మార్కింగ్ చేసుకుని తర్వాత 1/2 ఇంచ్ అనేది కుట్లలోకి ఎక్స్ట్రా స్టిచ్చింగ్ అనేది మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత ఇది అనేది లైనింగ్ అండి. సేమ్ లైనింగ్ కూడా అంతే అండి. మనము కింది పార్ట్ అనేది మనం ఫ్రాక్ అయితే ఫిల్ చేసినప్పుడు క్లాత్ అయితే 4 మీటర్స్ తీసుకున్నామా, 3 మీటర్స్ తీసుకున్నామా, 5 మీటర్స్ తీసుకున్నామా, మనము ఎన్ని మీటర్స్ తీసుకుంటే అన్ని మీటర్స్ లైనింగ్ అనేది తీసుకోవాలి. మన ఇష్టం. పాలిస్టర్ అంటే పాలిస్టర్, కాటన్ అంటే కాటన్ అండి. మన ఇష్టం, మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. పాలిస్టర్ వేయండి అక్క, ఫ్రాక్ కాటన్ ఏం వద్దనుకుంటే పాలిస్టర్ వేసుకోవచ్చండి, లేదంటే కాటన్ వేసుకోవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా దానిలాగానే మనం శారీ క్లాత్ అనేది ఎలా కట్ చేసామో అలాగే ఇది కూడా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కట్ చేసిన పీస్ ఉంది కదా, ఫస్ట్ కట్ చేసిన శారీ పీస్ అనేది ఫ్రాక్ పీస్ అనేది పైన పెట్టి లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. లేవల్గా ఎందుకు కట్ చేశానంటే లోపల అనేది మనము 2 ఇంచెస్ 3 ఇంచెస్ ఫిల్ చేస్తాం కాబట్టి లైనింగ్ క్లాత్, అందుకని సేమ్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ పెట్టమన్నారు. హ్యాండ్స్ లెంత్ వచ్చేసి మొత్తం 7 ఇంచెస్. హ్యాండ్స్ మొత్తం 7 ఇంచెస్ కాబట్టి నేను అనేది హ్యాండ్స్ పొడవు అనేది 4 ఇంచెస్ తీసుకున్నా. అంటే కుచ్చుకు వచ్చేసి 4 ఇంచెస్, అంటే కింద వచ్చేసి 1/2 ఇంచు, పైన వచ్చేసి 1/2 ఇంచు, మధ్యలో భాగం అనేది 4 ఇంచెస్ తీసుకున్నాను. తర్వాత లూజ్ వచ్చేసి 10 ఇంచెస్, అంటే 5 ఇంచెస్ లూజు. తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా కుట్లలోకి. తర్వాత చంక డీప్ అనేది 7. తర్వాత కుచ్చు ఫిల్స్ పెట్టాలి కాబట్టి మనం చంకా దగ్గర నుంచి 5 ఇంచెస్ ఎక్స్ట్రా కుచ్చుకు తీసుకోవాలి. తర్వాత 4.5 అనేది కింది పార్ట్ తీసుకోవాలండి. తీసుకొని అది అనేది మార్క్ చేసుకోవాలి. కుచ్చుకు అనేది మార్క్ చేసుకున్న పీస్ను అనేది లేవల్గా కట్ చేసుకోండి. తర్వాత షోల్డర్ దగ్గర మనం ఏదైతే హ్యాండ్ ఉందో హ్యాండ్ దగ్గర అనేది కట్ చేసుకోవాలి. అంటే సెంటర్లో హ్యాండ్ వేసినప్పుడు సెంటర్లో మార్కింగ్ అనేది చేసుకుంటే ఆ మార్కింగు షోల్డర్ మార్కింగ్ అనేది లేవల్ అనేది పెట్టి మనం స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు అనేది స్టిచ్చింగ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ అయితే కట్ చేసాం కదండి. ఇది అనేది శారీ క్లాత్. నేను వచ్చేసి ఫ్రాక్ అయితే పళ్ళు పార్ట్ వచ్చేసి బాడీకి తీసుకున్నా, లంగా వచ్చేసి శారీ క్లాత్ తీసుకున్నా కదండి. అలాగే హ్యాండ్స్కి అనేది బ్లూ కలర్ కుచ్చుపెట్టడానికి అనేది బ్లూ కలర్ శారీ క్లాత్ తీసుకున్నా. కింద బార్డర్ వచ్చేసి ఎల్లో బార్డర్ తీసుకున్నాండి. అదనేది లోపల లైనింగ్ అండి, ఎల్లో బార్డర్కి లైనింగ్. ఓకే, బాయ్ అండి.